హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 39. కథను రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. జాను, నువ్వింకా అదే మూడ్లో ఉన్నట్టున్నావు. చిల్ జాను. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, కానీ ప్రాబ్లమ్స్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కాదు. నేను ఆలోచించేది ఇంట్లో జరిగిన ఇష్యూ గురించి కాదు. బావ ఇక్కడేం చేస్తున్నాడు? బావకి హర్ష గారికి సంబంధం ఏంటి? హర్ష గారికి నాకు బావకి పెళ్ళైందని తెలుసు కదా. మరెందుకు ఏం తెలియనట్టు జరగనట్టు క్యాజువల్గా మాట్లాడుతున్నారు? బావకి హర్ష గారికి సంబంధం ఏంటి? బావని చూసినట్టు అమ్మకి చెప్పనే లేదు కదా. హర్ష గారు, నేనొకసారి అమ్మను కలవాలి. జాను, ఇప్పుడు జరిగింది చెప్పి ఇష్యూ పెద్దది చేస్తావా? నేను అది అప్పుడే వదిలేశాను, కానీ మీరే ఇంకా పట్టుకొని ప్రోలాగ్ చేస్తున్నారు. నేను అమ్మని కలవాలి, నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. జాను, రేపు అంకుల్ ఆంటీ వస్తున్నారు, అప్పుడు నీకు నచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే కాస్త కూల్గా ఐస్ క్రీమ్ తిందామా? హర్ష గారు, ఆ ఐస్ క్రీమ్ కోసమే కదా ఇంత జరిగింది. నాకు ఐస్ క్రీమ్ తినాలనే మూడ్ కూడా పోయింది. నాకేం అవసరం లేదు. జాను, లైఫ్లో ఎవ్రీ సెకండ్ మనకు నచ్చినట్టు బ్రతకాలి. నచ్చింది చేయకపోతే ఇంకెందుకు లైఫ్? నీకు అవసరం లేదంటే నేనే తింటాను. నువ్వు జస్ట్ నా కంపెనీ ఇవ్వు. కమ్ అంటూ హర్ష వెళ్ళి జానికి వెనకే వచ్చింది. జాను, కంట్రోల్ చేసుకోవే, అలా మెల్ట్ అయితే బాగోదే. కనీసం కర్టసీ కోసమైనా తింటావా? అనట్లేదు. అట్లీస్ట్ బ్రతిమలాడుకోవచ్చు కదా. ఎదురుగా పెట్టుకొని మొబైల్ చూస్తుందేంటి? అయ్యయ్యో, మెల్ట్ అయిపోతుందే, వేస్ట్ చేసేస్తున్నాడు కదా. జాను, నన్ను తిట్టుకుంది చాలు, అది నీకోసమే. ఇప్పుడు కూడా వద్దంటే మెల్ట్ అయిపోతుంది అంటూ హర్ష అంటుంటే, హర్ష గారు, యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు, బట్ వేస్ట్ అవుతుంది కదా అనేసి తింటున్నా అంతే అంటూ ఐస్ క్రీమ్ని తినడం స్టార్ట్ చేసింది. జాను, నీ వీక్నెస్ తెలుసు కదా. ఇప్పుడు నేను మనీ పే చేయలేదంటే నువ్వేం చేస్తావు? నవ్వుతూ అంటాడు హర్ష. జాను తన నోట్లో నాలుకని గుండ్రంగా తిప్పుతూ, నేనేం చేస్తానంటే అంటూ హర్షకి స్పూన్ నోట్లో పెట్టేస్తూ, ఇలా జంప్ అయిపోతాను అంటూ టేబుల్ మీద ఉన్న హర్ష వాలెట్ అండ్ మొబైల్ తీసుకొని జానకి పరిగెడుతుంటే, జానకిని పట్టుకోవడం కోసం జాను అంటూ తన వెనకే వస్తూ అప్పుడే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన ఆమెకు డాష్ ఇచ్చేసరికి హర్ష బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే తను పడకుండా హర్షని పట్టుకుంది. 4 years తర్వాత మళ్ళీ తన కళ్ళ ఎదురుగా ఉన్న ఆమెను చూడగానే తన గతం మొత్తం ఒక్కసారి తన కళ్ళ ముందు నిలిచింది. రామ్, నన్ను చూడగానే నా మీద లవ్లో పడిపోయావు. ఇప్పుడు కూడా నన్ను చూడగానే పడిపోతున్నావా? ఇప్పటికీ నన్ను ఇంతే లవ్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. రియల్లీ నీకిప్పటికీ నన్ను చూడగానే పడిపోయేంత లవ్ ఉందా? హర్ష తను పట్టుకున్న దీపాలిని విడిపించుకుంటూ, దీపాలి, బీ ఇన్ యువర్ లిమిట్స్. నిన్ను చూడగానే పడిపోవడానికి నేను ఒకప్పటి హర్షిత్ రామ్ కాదు. నీ మోసానికి మోసపోయినప్పుడే వాడు టోటల్గా చేంజ్ అయ్యాడు. అండ్ ఇప్పుడు నీ ఎదురు ఉన్నవాడికి నువ్వెదురుగా ఉన్న ఎలాంటి ఫీలింగ్స్ లేవు. రామ్, నువ్వు చెప్పేది నేను నమ్ముతాననుకున్నావా? నువ్వు పైకి ఏం చెప్పినా ఇప్పటికీ నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ నీ మనసులో నేనే ఉన్నాను కదా. నువ్వే చెప్పావు, గుర్తుందా? లైఫ్లో ఫస్ట్ టచ్ని, ఫస్ట్ క్రష్ని మర్చిపోలేనన్నావు. మరి నీ ఫస్ట్ టచ్, ఫస్ట్ క్రష్ నేనే కదా. మరెలా మర్చిపోతావు? రామ్, నువ్వు రీసెంట్గా పెళ్లి చేసుకున్నావంటగా. మరి నీ వైఫ్ని నాకు పరిచయం చేసేది లేదా? నీ వైఫ్తో కలిసే వచ్చావా, లేదంటూ ఒక్కడివే వచ్చావా? హర్ష గారు ఏంటి ఇక్కడే ఉన్నారు? మనీ లేదని మిమ్మల్ని ఇక్కడే ఆపేశారా? నన్నే బెదిరిస్తారా? నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. జానకితో అంత ఈజీ కాదు అంటూ హర్ష దగ్గరికి వచ్చింది. మిసెస్ జానకి హర్షిత్ రామ్ నందన్, ఐఏఎస్, నా వైఫ్ అంటూ జానకి నడుం చుట్టూ చెయ్యేస్తూ తన దగ్గరికి తీసుకున్నాడు. హర్ష తన నడుం మీద చెయ్యేసరికి జానకి ఫ్యూజ్ ఎగిరిపోతుంటే కళ్ళు తేలేస్తూ హర్షని చూస్తుంది. నా భార్య ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. తనకి మంచి చేయడం తెలుసు, కానీ ముంచేయడం తెలీదు. నిజాన్ని ప్రేమిస్తుంది, అబద్ధాన్ని ద్వేషిస్తుంది, మోసాన్ని దగ్గరికి కూడా రానివ్వదు. ప్రాబ్లం ఎలాంటిదైనా తన ధైర్యం కోల్పోదు.
తన స్వార్థం కోసం ఎమోషన్స్ని యూజ్ చేసుకోదు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా భార్య జానకిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. గుర్తుంది కదా, జానకి ఐఏఎస్, ఫ్యూచర్లో కాబోయే కలెక్టర్. దీపాలి, సారీ లేట్ అయింది అంటూ లోపలికొస్తున్న హర్ష దీపాలితో ఆర్గ్యూ చేస్తున్న హర్షని చూడగాని కోపంగా హర్ష కాలర్ పట్టుకున్నాడు. నా వైఫ్తో నువ్వేం చేస్తున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా వైఫ్ జోలికొస్తే నిన్ను వదిలిపెట్టను అన్నాను కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటగా అంటూ జానకి వైపు చూస్తూ, నువ్వేనా వీణ్ణి పెళ్లి చేసుకుంది? అన్నీ తెలిసే చేసుకున్నావా? అసలు వీడు ఎలాంటివాడో తెలిస్తే లైఫ్లో వీడి మొహం చూడవు. వీడు వీడి అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళకి కావలసిన దానికోసం ఏమైనా చేస్తారు. ఎవరిని మోసం చేయబోతున్నారు నువ్వు నీ అమ్మ? అంటున్న హర్ష చెంప మీద లాగిపెట్టి కొట్టేసరికి తల తిరిగిపోతుంటే హర్షని కోపంగా చూస్తున్నాడు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటూ హర్ష షర్ట్ సరిగ్గా సెట్ చేస్తూ, అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్నప్పుడు ఇదే కదా నేర్చుకుంది. మర్చిపోతే ఈ దెబ్బతో గుర్తొస్తుంది. ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉంటావు. వైఫ్తో ఎంజాయ్ చేయడానికి వచ్చావు. వచ్చిన పని చూసుకొని వెళ్తే బెటర్ కదా. హర్ష చెంప మీద చిన్నగా ట్యాప్ చేస్తూ జానకిని తీసుకుని బయటకు వచ్చేశాడు. హర్ష గారు, మీకు వాళ్ళెవరో తెలుసా? ఎందుకు మీతో అలా మాట్లాడారు? మీరెందుకు తనని అలా కొట్టారు? అసలు వాళ్ళెవరు? ఇప్పుడు తెలుసుకోకపోతే నా వల్ల కాదు. నేను పీస్ఫుల్గా ఉండలేను. జాను, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ అండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ హర్ష కాస్త సీరియస్ టోన్లో అనేసరికి సైలెంట్గా ఉంది. అసలు మన మధ్య రిలేషన్ ఎవరికీ చెప్పకూడదు అన్న నన్ను తన భార్య అని ఇంట్రడ్యూస్ చేశాడు. సర్లే పోనీలే అని వదిలేస్తే నా మీదే సీరియస్ అయ్యాడు. నాకెందుకు, అసలు ఎవరైతే అంటూ సైలెంట్గా ఉంది జానకి. డాక్టర్, నా బేబీ నార్మల్ అవుతుంది కదా. తన ట్రీట్మెంట్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. అబ్రాడ్ తీసుకెళ్తే క్యూర్ అవుతుందా? శ్యామ్ సుందర్ గారు, మీ అమ్మాయికి మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయ్యే సిచ్యువేషన్. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితేనే కదా ఎవరేం చేసినా. ఇంతకంటే ఇంకేం చేయలేరు. మేము మ్యాక్సిమం ట్రై చేశాం. బట్ ఇప్పుడు తన బ్రెయిన్లో ఫంక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది. షీఈస్ బ్రెయిన్ డెడ్. డాక్టర్, ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. నా కూతురికి ఏం కాకూడదు. ఇప్పుడు మెడికేషన్ చాలా అడ్వాన్స్ అయింది. ఏదో ఒకటి చేసి తనని సేవ్ చేయండి. శ్యామ్ సుందర్ గారు, ఆప్షన్ ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. భవిష్యను 1 మంత్ ట్రై చేశాం. బట్ యూజ్ లేదు. షీ ఈజ్ నో మోర్. బేబీ, నీ భవిష్యత్తు బంగారంలో ఓ సారీ, హర్ష ముందు భవిష్య అని ఒక అమ్మాయిని, భవిష్య హర్షని లవ్ చేసింది కదా యాక్సిడెంట్ అయింది. బేబీ, నీ భవిష్యత్తు బంగారంలో ఉండాలని నీకు భవిష్య అని పేరు పెట్టుకున్నాను. కానీ నీకు భవిష్యత్తు లేకుండా చేశాడా హర్ష? ఇప్పుడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసేశాడు. శ్యామ్ సుందర్ గారు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తనని ఇలా కష్టపెట్టడం కంటే మెడికోలో లీగల్గా ఫార్సీ కిల్లింగ్ ఉంది. నో డాక్టర్, నో, ఐ కాంట్ డూ దిస్. నా వల్ల కాదు నా కూతుర్ని నేను చంపుకోవడం. నా వల్ల కాదు, తను లేకుండా నేను ఉండలేను అంటూ శ్యామ్ ఎగ్జైట్ అవుతుంటే తనని తీసుకుని బయటకు వచ్చేశారు. డాక్టర్స్ అందరూ కూడా శ్యామ్తో మాట్లాడుతుంటే ఓ డాక్టర్ భవిష్య రూమ్లోకి వెళ్ళి తన దగ్గరికి వెళ్లారు. భవిష్య, కానీ నీకు నీ భవిష్యత్తు తెలియడం లేదు. అందుకే నా వాణ్ణి కావాలనుకున్నావు. నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ హార్ట్లో ఉన్న నావాడు. అందుకే నీకు హార్ట్ అనేది లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను. బట్ యాక్సిడెంట్లో బ్రతికావు, కానీ నేను నిన్ను బ్రతకనివ్వను కదా అంటూ తనతో తీసుకొచ్చిన ఇంజెక్షన్ని భవిష్య సిలైన్లో ఇంజెక్ట్ చేసింది. ఎవరబ్బా? ఇప్పుడు నువ్వే కాదు, నీ హార్ట్లో ఉన్నవాడు కూడా నీకు దూరం అయిపోతాడు అంటూ అక్కడి నుంచి ఎవరు చూడకుండా బయటకు వెళ్ళిపోయింది. డాక్టర్ అంటూ కంగారుగా అక్కడికి వచ్చింది నర్స్. డాక్టర్ లోపల పేషెంట్ అంటూ కంగారు పడుతుంటే డాక్టర్ వెళ్ళి బాధగా అక్కడికి వచ్చాడు. శ్యామ్ గారు, సారీ టు సే దిస్, షీ ఈజ్ నో మోర్. భవిష్య అంటూ తన కూతురు చనిపోయేసరికి బాధగా తనను పట్టుకుని ఏడుస్తున్నాడు. బేబీ, నిన్ను నాకు దూరం చేసిన హర్షని ప్రశాంతంగా ఉండనివ్వను. వాణ్ణి నాశనం చేసేంత వరకు వదిలిపెట్టను. ఈరోజు మేడం ఏంటి వచ్చినప్పటి నుంచి అలా ఉంది. నాకెందుకో డౌట్గా ఉంది. రూమ్లోకి వెళ్ళడం అవసరమా అనుకుంటూనే రూమ్లోకి వచ్చాడు హర్ష. జాను, లేట్ నైట్ అయింది కదా, ఏం చేస్తున్నావు? ఇంకా చదువుకుంటూనే ఉన్నావా? షూ,
బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ మొహం పక్కకి తిప్పేసింది. బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇది నా మీద బాగా పగపట్టేసింది అనుకుంటా. ఇప్పుడు కదిలిస్తే అయిపోయానే, బెటర్ సైలెంట్గా ఉండడం అంటూ బెడ్ ఎక్కేశాడు. బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటే నా లిమిట్స్ చెప్పకుండా పడుకుంటే నేనేం చేయాలి? నా లిమిట్స్ చెప్తే నాకు లిమిట్స్ తెలుస్తాయి కదా. జాను ఏదో కోపంలో పొరపాటున నోరు జారాను. దాన్ని పట్టుకుని అప్పటినుంచి ప్రతిదాన్ని కూడా కలిపేస్తున్నావు. నువ్వేం కోపంలో అనలేదు, కావాలని అన్నావు. నన్ను నా లిమిట్స్లో ఉండమన్నావు కదా, ఉంటాను. నాకెందుకు ఈ ఫ్యామిలీ ఇష్యూస్? నేనేమైనా ఇక్కడే ఉండేదాన్నా? ఆల్రెడీ 1 మంత్ కంప్లీట్. ఇంకో 11 మంత్స్ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను కదా. అందుకే నా లిమిట్స్లో నేనుంటాను. జాను, ఫస్ట్ డిక్షనరీలో లిమిట్ అనే వర్డ్కి లిమిట్ లేకుండా తీసేయాలి. అసలు ఆ వర్డ్ని కనిపెట్టిన వాడిని హ్యాంగ్ చేసేయాలి. నేను ఇంకెప్పుడు లిమిట్ అనే వర్డ్ని నా లిమిట్స్లో కూడా ఉంచను. ప్లీజ్ కాస్త నార్మల్గా ఉంటావా? హర్ష గారు, నేను అలా ఉండాలంటే ఫస్ట్ నాకు కేఫ్లో కలిసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మీకు రిలేషన్ ఏంటో అంతా చెప్పాలి. జాను, నీకెందుకు ఇప్పుడు అవన్నీ? తెలుసుకొని ఏం చేస్తావు? క్యూరియాసిటీ హర్ష గారు, నాకు ఏదైనా తెలుసుకునే వరకు నేను పీస్ఫుల్గా ఉండలేను. ప్లీజ్ ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి. జాను ఈరోజు కేఫ్లో నాతో గొడవపడి, వాడి పేరు హర్షిత్ రామ్ నందన్, తన పక్కనుంది తన భార్య దీపాలి. హర్షిత్ నా తమ్ముడు అంటూ హర్ష చెప్పేసరికి జానకి షాక్గా చూస్తుంది. ఆంటీ, ఈ టైంలో మీరు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? జనని, ఏం లేదు, నిద్ర రావట్లేదు, అందుకే ఇలా వచ్చాను. హాస్పిటల్ వర్క్కి అలసిపోయినట్టున్నావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. జనని చెప్పడం మర్చిపోయాను. నువ్వు హౌస్ సర్జన్ చేయడం కోసం అబ్రాడ్లో నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. అన్నీ వాళ్లే చూసుకుంటారు. 1 ఇయర్ నువ్వు అక్కడే కంటిన్యూ చేయాలి. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నెక్స్ట్ వీక్ నువ్వు అబ్రాడ్ వెళ్ళాలి. ఆంటీ, మీరేం చేసినా నాకు మంచి చేస్తారు. మీరు చెప్పిందానికి ఒప్పుకుంటాను అంటూ జనని తన రూమ్కి వెళ్ళిపోయింది. జనని బాధ్యత తీసుకున్నాను. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత కంప్లీట్ అవుతుంది. అను, నీకు ఇంకో బాధ్యత ఉంది. మన కూతురు నామిని పెళ్లి బాధ్యత కూడా ఉంది. తన పెళ్లి కోసం ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ఇంటిని జైల్లాగా ఫీల్ అవుతుంది కదా. తనను జైలు నుంచి త్వరలోనే బయటకు పంపిస్తాను. అది నన్ను నా మాటను వదిలేసినా నా బాధ్యతను వదులుకోలేను కదా. హర్ష గారు, మీరేమంటున్నారు? అంటే ఈవినింగ్ కలిసింది మీ ఓన్ బ్రదర్. అంటే అత్తయ్యకి మీరే కాకుండా ఇంకో కొడుకు కూడా ఉన్నాడా? అత్తయ్యకి మీరిద్దరా? ముగ్గురు. నువ్వు మన ఇంట్లో వర్క్ చేస్తున్న నామినిని చూసావు కదా, తను మేడి కాదు, నా చెల్లెలు. వాట్? నామిని మీ చెల్లెలా? తనను చూసినప్పుడే అనుకున్నాను తను మేడ్ అంటే నమ్మలేకపోయాను. కానీ మీ చెల్లెల్ని అలా ఇంట్లో వర్క్ చేస్తూ అవుట్ హౌస్లో ఎందుకుంటుంది? మీ తమ్ముడికి మీకు మధ్య ఏం జరిగింది? జాను, ఇప్పుడు నేనేం చెప్పలేను, తర్వాత నీకే తెలుస్తుంది. ప్రెజెంట్ నేను ఇంతవరకే చెప్పగలను అంటూ హర్ష సైలెంట్గా పడుకున్నాడు. జ్ఞాపిక, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేస్తే వదిన చూసిందంటే నా పని అయిపోతుంది. నీతో పాటు నేను కూడా బయటకు వచ్చేయాలి. మామ్, నువ్వు నన్ను ఇరిటేట్ చేయకుండా చెప్పేది వింటావా? దీపాలి ఇప్పుడే కాల్ చేసింది. దీపాలిని హర్ష బావ ఇన్సల్ట్ చేసి చిన్నబావని అందరిలో స్లాప్ చేశాడంట. పెద్దబావ చిన్నబావ కలిసినట్టు అత్తయ్యకి తెలిస్తే ఇంట్లో రణరంగం మొదలవుతుంది. తన మాట దాటినందుకు రామాని బయటికి ఎంటేస్తుంది. జ్ఞాపిక, టైంకి కాల్ చేసి మంచి న్యూస్ చెప్పావు. నువ్వు లీడ్ ఇచ్చావు కదా, నేను చెలరేగిపోతాను అంటూ కాల్ కట్ చేసి వదిన అంటూ కిందకొచ్చింది కావేరి. వదినా? కావేరి, ఎందుకు అలా అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా, వినిపిస్తుంది కదా, ఇప్పుడేమొచ్చింది? వదినా, నేను చెప్పేది వింటే నువ్వు నాకంటే పెద్దగా నందనవనం దద్దరిల్లేలా అరుస్తావు. వదినా, నువ్వు ఈ ఇంట్లో రూల్ పెట్టిన తర్వాత ఆ రూల్ని ఎవరూ క్రాస్ చేయలేదు. అలా క్రాస్ చేసిన వాళ్ళు ఇంతవరకు నందనవనంలో లేరు. ఇన్ఫ్యాక్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు నచ్చింది చేస్తున్నారు. కావేరి, ఆవేశం అసహనం కలిపి అంది అను ఆంటీ. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్తావా? వదినా, నేను ఇప్పుడు చెప్పేది వింటే నీకు చాలా కోపం వస్తుంది. కావేరి, నువ్వింత హడావిడి చేస్తున్నావు, అసలేం చెప్పాలనుకుంటున్నావు అంటూ వచ్చాడు జేపీ. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వదినతో చెప్తున్నాను కదా. జేపీకి వారిస్తూ అనుకేసి చూసింది. అత్తయ్య, నువ్వేంటి ఇంత నెర్వస్గా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? హర్ష అండ్ జానకి ఇద్దరు కూడా కిందకొస్తూ
కావేరి ఆంటీని చూస్తున్న హర్ష అంటూ అక్కడికొచ్చాడు. రామ అసలేం జరిగిందో చెప్పకుండా అప్పటినుంచి ఇలానే చేస్తుంది. అసలేం చెప్పాలనుకుంటుందో కూడా తెలియడం లేదు. రామ, నువ్వు కూడా టైంకొచ్చావు. నువ్వు చేసిన మోసం వదినకి చేస్తున్నా మోసం నీ ముందే వదినకు తెలిసేలా చేస్తాను. కావేరి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వనేది నా రామాని. ఆ సంగతి తెలుస్తుందా? నిప్పుకి చెదలు పట్టడం ఎంత నిజమో నా రామకి తప్పు చేయడం కూడా అంతే నిజం. నా రామ ఏంటో నాకు తెలుసు. అత్తకి మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలిసిందా, లేదంటే ఇంకేమైనా నిజం తెలిసిందా అనేసి హర్ష తనలో తనే టెన్షన్గా ఉంటుంటే, జానకి కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో హర్ష వెనక పోలీసోడిని చూస్తున్న దొంగలో దాచుకుంది. వదినా, మనం రామాని నమ్మితే మన రామ మనల్ని మోసం చేశాడు. ఆ రాముడు తండ్రి మాట జవదాటలేదు. ఈ రాముడు తల్లి మాట జవదాటలేదు అనుకున్నాం, కానీ ఈ రాముడు నీ మాటను తప్పేశాడు. కావేరి, ఇప్పుడు అసలు విషయం చెప్తావా లేదా? కోపం గడిచింది అనసూయదేవి. వదిన కోపం పీక్స్లో ఉంది. నేనిప్పుడు చెప్పలేదంటే నా పని అయిపోతుందనేసి అనుకుంటూ, నువ్వు మన హర్షిత్ని ఇంటి నుంచి వెలివేశావు. తనతో ఎవరూ మాట్లాడకూడదు, కనీసం కలవకూడదు అన్నావు కదా. కానీ నిన్న మన రామ హర్షని కలిశాడు. అంతేకాదు, మాట్లాడాడు. నీ మాట తప్పి తప్పు చేశాడు కాబట్టి శిక్షగా రామాని కూడా బయటికి పంపించాలి కదా. రామాని పంపించడం బాధగానే ఉంది, కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా, తప్పట్లేదు. నేను చెప్పేదానికి ప్రూఫ్ కావాలి కదా అంటూ జ్ఞాపిక పంపించిన వీడియో ఫుటేజ్ని అనుకి చూపించింది. వదినా, ఐ క్యాన్ ఇమాజిన్. నీకిప్పుడు కష్టంగా ఉంది కదా, కానీ తప్పదు. అందుకే నీ బదులు నీ తర్వాత ఇంటిని నడిపే రెస్పాన్సిబిలిటీ నాదే కాబట్టి నేనే లీడ్ తీసుకుంటున్నా. రామ బాధగా ఉన్నా, బట్ ఇట్ ఫ్యాక్ట్. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. నీది అలానే నీ వైఫ్ లగేజ్ ప్యాక్ చేసుకొని మాకు చెప్పకుండానే వెళ్ళిపో. ఎందుకంటే నాకు నువ్వంటే ప్రాణం కదా. నువ్వు వెళ్తే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తున్న కావేరి ఆంటీ చెంప పగలగొట్టింది అను ఆంటీ. అను ఆంటీ యాక్షన్కి రియాక్షన్ ఇస్తూ బ్లైండ్గా చూస్తూ ఉంది కావేరి. వదినా, నా రామాని బయటకు వెళ్ళమని మళ్ళీ అన్నావంటే నీ ప్రాణం ఇక్కడే తీసేస్తాను. అసలేమనుకుంటున్నావు నా రామాని? బయటికి పంపించే అవకాశం నీకొస్తుంది అనుకున్నావా? నా రామ తప్పు చేయడం అనేది జరగదు. రామ హర్షని కలిశాడని నాకు ముందే తెలుసు. రామ నాకు ఆల్రెడీ చెప్పాడు. కావేరి ఆంటీ బ్లాక్ ఫేస్తో రామాని చూస్తుంటే అవును అన్నట్టు తల ఊపుతూ చిన్నగా స్మైల్ చేశాడు హర్ష. రామ తనని కావాలని కలవలేదు, బై మిస్టేక్ జరిగింది. అండ్ అందులో రామ తప్పేంటి నాకు తెలియడం లేదు. మామ్, కామ్ డౌన్. కావేరి అత్త కూడా తప్పేం చేయలేదు. మన రూల్స్ని ఫాలో అవ్వాలనుకుంది, అంతే కదత్త. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? కావేరి, నిజమే కదా, రామ అడిగినట్టు ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? దేవుడా, రామని బుక్ చేద్దామనుకొని నేను బుక్ అయ్యానే. ఈ వీడియో నాకు జ్ఞాపిక ఇచ్చిందని చెప్తే స్పాట్లో నన్ను చంపేసిన డౌట్ లేదు. ఇప్పుడు నేనేం చెప్పి సేవ్ అవ్వాలి అనేసి కావేరి ఆంటీ భయంగా చూస్తుంది. కావేరి, నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు నిజం చెప్తావా, లేదంటే నన్నే తెలుసుకోమంటావా? వదిన, అంత అవసరం ఎందుకు? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? నా ఫ్యాన్స్ కంటే నేను నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కదా. అదేంటంటే నా ఫ్యాన్స్లో ఒకరు నాకు షేర్ చేశారు. అత్త, నీ ఫ్యాన్స్కి మన ఫ్యామిలీలో జరిగింది ఎలా తెలుసు? అయినా ఈ వీడియో నీకెందుకు పంపించారు? ఈరోజు రామ నన్ను బయటికి పంపేలా వదిలేలా లేడు. నేనేం చేయాలి అనుకుంటూ అంటే రామాబాబు, నా ఫ్యాన్స్కి మన ఫ్యామిలీని చూపించాను, అలా తెలిసింది. కావేరి అంటూ మళ్ళీ చెంపలు పగిలేలా కొట్టింది అనసూయదేవి. ఇంటి విషయాలు కూడా నీకు నచ్చినట్టు వాడుకుంటున్నావా? నీ తలకి పట్టిన పిచ్చి వదిలితే కానీ నువ్వు మామూలు కావు అంటూ తన మొబైల్ తీసుకుంటూ కావేరి నీ రూమ్లో పెట్టి లాక్ చేస్తూ, ఈరోజు మొత్తం ఇక్కడే ఆకలితో ఉండు, ఇదే నీకు సరైన పనిష్మెంట్. అత్తయ్య, ఈ హర్ష ఎవరు? తనతో మాట్లాడితే ఏమైంది? ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నారు? జాను, నీకు నైట్ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు రేస్ చేస్తున్నావు? జానకి, నీకు అవసరం లేని విషయాలు తెలుసుకునే అవసరం లేదు. రామ, మనం ఇనరాగేషన్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా, పద అంటూ అనసూయ అనేసరికి నామిని కోసం తన మామ్తో మాట్లాడి తీసుకువెళ్లాలనుకున్న హర్షకి ఇప్పుడు జరిగిన గొడవకి ఎలా మాట్లాడాలో తెలియక నామినిని బాధగా చూస్తున్నాడు. అత్తయ్య, మనం అందరం వెళ్తున్నాం కదా, మనతో పాటు నామిని కూడా వస్తే బాగుంటుంది కదా. జానకి, మన ఫ్యామిలీ ఫంక్షన్కి ఎవరో బయట వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
అత్తయ్య మీరందరినీ కూడా ఇన్వైట్ చేశారు. మరెందుకు నామినీని వద్దంటున్నారు? తనని కూడా తీసుకెళ్ళొచ్చు కదా! తనొస్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందంటే వద్దులెండి అంటూ జానకి మాటకి తనని కూడా తీసుకురండి అంటూ అనసూయ బయటకొచ్చేసింది. జాను అంటూ హ్యాపీగా నవ్వుతూ జానకిని అందరిలో హగ్ చేసేసుకున్నాడు. హర్ష చేసిన దానికి జానకి షాక్‌లో అలానే నిలబడితే రామ అలా జానకిని హగ్ చేసుకునేసరికి శేఖర్, జేపీ, కల్పిత్ అందరూ సేమ్ జానకిలానే ఉన్నారు. మరిక తర్వాత ఇన్నర్ ఎడ్యుకేషన్‌లో ఎళ్తున్నారు కదా! హర్షది. సారీ నాకు రావట్లేదు. అక్కడికి మరి వివిధ్ తన వైఫ్ జ్ఞాపిక కూడా వస్తారేమో చూద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ తెలుసుకుందాం. ఓకే. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.